ఏపీలో జిల్లాల పునర్విభజన అంశం ప్రభుత్వానికి కొత్త చిక్కులు తెచ్చిపెట్టిందా? ఎస్, 3 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వానికి ప్రధానంగా 3 అంశాలు ఇబ్బంది పెడుతున్నాయి. కొన్ని మండలాల్ని కొత్త జిల్లాలో కలపటంపై స్థానికులు, రాజకీయ నేతలు అభ్యంతరాలు చెప్తున్నారు. జిల్లాల పునర్విభజనపై సబ్ కమిటీకి లేఖలు కూడా రాశారు. అయితే ప్రభుత్వం ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్లదని, అభ్యంతరాల స్వీకరణకు ఇంకా సమయం ఉందంటున్నారు మంత్రులు. ఏపీలో మదనపల్లి, మార్కాపురంతో పాటు రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 3 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసిన ఏపీ సర్కార్కు 3 కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. 3 జిల్లాలు, 5 నూతన రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ను సిఎస్ విజయానంద్ విడుదల చేశారు. ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలను కడప నుంచి అన్నమయ్య జిల్లాకు మార్చారు. అన్నమయ్య జిల్లాలో ఉన్న రొంపిచర్ల, పులిచెర్ల మండలాలను కొత్తగా ఏర్పాటు చేస్తున్న మదనపల్లి జిల్లాలోకి మారుస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలోని కొండాపురం, వరికుంటపాడు మండలాలను కందుకూరు నుంచి కావలి రెవెన్యూ డివిజన్ కు మార్చారు. కలువాయి మండలాన్ని ఆత్మకూరు నుంచి గూడూరు డివిజన్ కు, సైదాపురం, రావూరు మండలాలను నెల్లూరు నుంచి గూడూరు డివిజన్ కు మార్చారు. కొన్ని మండలాలను కొత్త జిల్లాల్లో కలపడంపై స్థానిక ప్రజలు, రాజకీయ వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాల పునర్విభజనపై సబ్ కమిటీకి టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి లేఖ రాశారు. ప్రజల ఆకాంక్ష మేరకు గూడూరును నెల్లూరులో కలపాలన్నారు సోమిరెడ్డి. కలువాయి, రాపూరు, సైదాపురం మండలాలను యథావిధిగా ఉంచాలని, ఆ మండలాలను తిరుపతిలో కలిపితే ఇరిగేషన్ పరంగా ఇబ్బందులు వస్తాయన్నారు సోమిరెడ్డి. అయితే స్థానికులతో పాటు రాజకీయ వర్గాల అభ్యంతరాలపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం వెళ్లదన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. అభ్యంతరాల స్వీకరణకు సమయం ఉందని, ఆ ప్రాంత ప్రజల ఉద్దేశాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈరోజు మదనపల్లి జిల్లా ఏర్పాటైన తర్వాత పొంగునూరు నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో ఉండేది కూడా ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. దాంట్లో 2 మండలాలు ఉంటాయి, పులిచెర్ల, రొంపిచెర్ల అని 2 మండలాలు. ఆ మండలాలు భౌగోళికంగా అవి కొద్దిగా చిత్తూరుకు దగ్గరలో ఉన్నాయని చెప్పి దానిలను చిత్తూరు జిల్లా పలమనేరు డివిజన్లో పెట్టడం జరిగింది. నిజంగా అలాంటి సమస్యలు లేవనెత్తినప్పుడు కూడా దీంట్లో చిన్న చిన్న చేర్పులు, మార్పులు కూడా ఉంటాయి. మొత్తంగా మదనపల్లి, మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటు అంశంపై స్థానికుల అభ్యంతరాలు, అభిప్రాయాల ఆధారంగా తుది నోటిఫికేషన్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.